ఓం శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మూలలు అనగా ఈశాన్యము, వాయవ్యము, ఆగ్నేయము, నైరుతి ఈ మూలల గురించి తెలుసుకుందాం. ఈ మూలలు ఎలా ఉంటే ఏం ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో మూలల గురించి తెలుసుకుందాం. ఒక్కో మూల ఇంట్లో నివసిస్తున్న సభ్యులపై ప్రభావం చూపుతుంది. ఈ మూలలు చెడిపోవడం అంటే మూల 90 డిగ్రీలుగా లేకపోవడం, ఆయా దిక్కులకు సంబంధించి ఎత్తు పల్లాలు ఉండవలసిన రీతిగా కాకుండా వ్యతిరేకంగా ఉండడం. ఈ మూలలు ఎత్తు పల్లాలు ఈశాన్యం కంటే వాయవ్యం ఎత్తుగాను, వాయవ్యం కంటే ఆగ్నేయం ఎత్తుగాను, ఆగ్నేయం కంటే నైరుతి ఎత్తుగాను ఉండాలి. ఈ ఎత్తు ఎంత పరిమాణం ఉండాలి? మామూలుగా ఈశాన్యం కన్నా 1 అంగుళం వాయవ్యము, వాయవ్యం కన్నా 1 అంగుళం ఎత్తు ఆగ్నేయము, ఆగ్నేయం కన్నా 1 అంగుళం ఎత్తు నైరుతి ఉండాలి. ఇది కనీసం ఎత్తు. గరిష్టంగా ఎంత ఉండాలి అనగా వయసు మళ్ళిన వారు కూడా చాలా సులభంగా గదులలో ఎత్తును అవలీలగా దాటగలగాలి. ఈ ఎత్తు గరిష్టంగా 6 అంగుళాలు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఎత్తు పల్లాలు సరిపోయినట్లు. అలాగే ప్రతి మూల 90 డిగ్రీలకు ఉండాలి. ముందుగా నైరుతి మూల 90 డిగ్రీలకు ఉంటే ఈశాన్యం కూడా 90 డిగ్రీలకు ఉంటుంది. అలాగే వాయవ్యము 90 డిగ్రీలకు ఉంటే ఆగ్నేయంలో కూడా 90 డిగ్రీలు ఉంటుంది. కానీ ఇంటిలో ఈశాన్యాన్ని పెంచుకోకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్థలమును ఉత్తర ఈశాన్యము లేదా తూర్పు ఈశాన్యాన్ని పెంచుకోవచ్చు, కానీ స్థలం పెంచుకోకుండా ప్రతి మూల 90 డిగ్రీలు ఉండేలా చూసుకోవడమే ఉత్తమము. ఇప్పుడు ఏ మూల ఎవరికి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ముందుగా ఈశాన్యం మూల గురించి తెలుసుకుందాం. ఈ మూల ఇంటి యజమానికి ఇంటి పెద్ద కుమారుడు, అంతేకాకుండా 3 లేదా 4 పురుష సంతానం ఉన్నప్పుడు, అదే ఇంట్లోనే పురుష సంతానం అందరూ ఉన్నప్పుడు పెద్ద కుమారునిపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ పెద్ద కుమారుడు చదువురీత్యా ఉద్యోగరీత్యా ఆ ఇల్లు వదిలిపోతే రెండవ సంతానంపై ప్రభావం ఉంటుంది. రెండవ సంతానం కూడా అలాగే ఇంటికి దూరంగా నివసిస్తున్నట్లయితే మూడవ సంతానం అలాగే వరుస క్రమంలో ప్రభావం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, తండ్రి కుమారునికి ఇంటి మేనేజ్మెంట్ను ఇస్తే ఆ కుమారునిపై తండ్రి కన్నా కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఒకవేళ రెండవ కుమారునికి ఇస్తే పెద్ద కుమారుని కంటే రెండవ కుమారునిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇక ఆగ్నేయం ఇంటి యజమానితో పాటు యజమానురాలిపై అలాగే స్త్రీ సంతానంపై ప్రభావం చూపుతుంది. అది కూడా స్త్రీలపై రమారమి 16 సంవత్సరాల పైబడి మహిళలపై ప్రభావం చూపుతుంది. ఇంటికి కోడలు వచ్చినా ఆ కోడలిపై కూడా ప్రభావం చూపుతుంది. వాయవ్యం ముఖ్యంగా యజమానితో పాటు సంతానంపై కూడా చూపుతుంది. అలాగే పిల్లల నడవడి, విద్యపై కూడా ప్రభావం చూపుతుంది. పిల్లలకు విద్య బాగుండాలంటే మాత్రం ఈ మూల సరిగా ఉండాల్సిందే. నైరుతి మూల యజమానితో పాటు సంతానంపై కూడా ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే, నైరుతి మూల చెడిందంటే ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి. ఇంకో వీడియోలో ఒక్కో మూల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. స్వస్తి.